చేస్తాను. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇదొక ట్రావెల్ బ్లాగ్. అండ్ మేమైతే ఈసారి పాండిచ్చేరి వెళ్తున్నాము. సడెన్‌గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంది. ఒక 2 డేస్ ముందు ఇంకా స్టార్ట్ అయ్యాము. అంటే ఫెబ్ కూడా లాస్ట్ అయిపోయింది కదా! సో, క్లైమేట్ అంతా కూడా కంపేర్ చేసుకొని ఇక్కడే కాకుండా అక్కడ కూడా క్లైమేట్ ఎలా ఉందో చూసుకొనైతే వెళ్ళాలని పాండిచ్చేరిలో హ్యూమిడిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందులోని సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అండ్ మేము వెళ్ళింది ఫెబ్‌లో కాబట్టి ఇప్పుడు పర్వాలేదు క్లైమేట్ పరంగా. అంటే మేము వెదర్ రిపోర్ట్ చూసుకొని వెళ్ళాము. బట్ అన్నీ నమ్మలేము కదా! అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూడాలి కాబట్టి. మంచి టైం అంటే అక్టోబర్ నుంచి ఫెబ్ లోపల వెళ్ళాలి అని చెప్పేసి చూసుకొనైతే వెళ్ళాం. మా రీసెర్చ్ కూడా కొంత ఉంటుంది కదా! సో, ఏదైనా ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు అండ్ హోటల్స్ గానీ, రిసార్ట్ గానీ ఎలా ఉన్నాయో, నెక్స్ట్ ఖాళీగా ఉన్నాయా లేదో అన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి. చాలా సార్లు చెప్పుంటాను. మేమెప్పుడు ట్రిప్స్‌కి గానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నార్మల్ వీకెండ్స్ అయితే ప్లాన్ చేయము. అండ్ హాలిడేస్ టైంలో అస్సలే ప్లాన్ చేయము. నార్మల్ వీక్ డేస్‌లో అయితే ప్లాన్ చేస్తాము. ఇంట్లో పాపతో ఉంటాం కదా! క్రౌడ్ ఎందుకు ప్రిఫర్ చేయము అంటే, మనం వెళ్ళాము అంటే ప్లేస్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎంజాయ్ చేయాలి. అంటే మళ్ళీ ఏంటంటే క్రౌడ్ ఉంది అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రష్ ఎక్కువగా ఉంటది కాబట్టి, సో, అందుకే మేము నార్మల్ వీక్ డేస్ అయితే ప్లాన్ చేస్తాము. అండ్ హాలిడేస్ అయితే అస్సలు ప్లాన్ చేయము. ఇక్కడైతే నేను మా వారైతే ప్యాకింగ్ చేసుకుంటున్నాము. ఒక 4 డేస్‌కైతే పాండిచ్చేరి వెళ్తున్నాము. అండ్ అక్కడ ఏ ప్లేసెస్ చూడాలి ఇంపార్టెంట్ అనేది కూడా నేను డీటెయిల్డ్‌గా ప్రతి వ్లాగ్‌లో కూడా షేర్ చేస్తాను. బ్లాక్ చెప్పల్స్ బ్లాక్ కానమ్మా క్లోజింగ్ ఇచ్చేయి. నేను మార్నింగ్ 4కే లేచాను. ఇంకా 5:30కి అయితే స్టార్ట్ అవ్వాలని చెప్పారు. ఇంకా ఇంట్లో దీపం పెట్టేసే లోపల ఇంకా వాళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు. ఇంకా పాప బ్యాక్ సైడ్ అయితే పడుకుంటది. లాంగ్ జర్నీ కాబట్టి బెంగుళూరు నుంచి పాండిచ్చేరికి ఒక 5½ అవర్స్ అయితే మ్యాప్స్ చూపించింది. సో, ఇంకా అంతసేపు నేను ఫ్రంట్ సీట్‌లో పాపని ఎత్తుకొని కూర్చోలేను కాబట్టి ఇంకా గ్రోయింగ్ కిడ్ కదా! అందుకే బ్యాక్ సీట్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాము తన కోసం. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మేము బెడ్ అయితే కొనలేదు. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అరేంజ్ చేసేసాము. ఇంకా బెంగుళూరు బ్లూమింగ్ అంటారు కదా! అన్నీ కూడాను పింక్ పింక్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. ఇంట్లో మార్నింగ్ ఒక్క టీ తాగేసి మాత్రమే స్టార్ట్ అయ్యాము. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అన్నీ చేసేసరికి మళ్ళీ అవన్నీ కడిగి పెట్టేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకంత ఎర్లీ మార్నింగ్ కూడా మనం తినలేము. ఇంకా దారిలో ఎక్కడైనా తినేద్దాం అని చెప్పేసి ఇంకా టీ తాగేసి పాపకైతే పాలిచ్చేసి స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన రోజు మాత్రం క్లైమేట్ అయితే బానే అనిపించింది. అంటే నార్మల్‌గానే ఉంది. అంత వేడిగా అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఫుల్‌గా టెంపరేచర్ అవ్వకముందే ఇంకా ప్రాపర్‌గా బెంగుళూరు అయితే దాటిపోవాలి అని చెప్పేసి ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఫుల్ మంచు. అసలు ఇది మంచో తెలియట్లేదు. ఇంకా నార్మల్‌గా మనకి స్మోక్ ఉంటుంది కదా! అదో తెలియలేదు. ఎందుకంటే మేము ఇటు నుంచి ఎళ్ళేటప్పుడు అదే ప్రాబ్లమ్ అయింది. వచ్చేటప్పుడు కూడా అలానే అయింది. ఏరియాలో ట్రావెల్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. అండ్ మనకి కొంత దూరం వరకు అసలేం కనిపించదు. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు. ఇక్కడ పాపనైతే బ్యాక్‌కి పంపించేసాను కదా! తనైతే ప్రశాంతంగా పడుకుంది. ఏ డిస్టర్బెన్స్ అయితే చేయలేదు. అదే ఫ్రంట్ కూర్చుంది అంటే తనకి ప్రాబ్లమే, నాకు ప్రాబ్లమే. టీ కోసం అయితే ఇంకా తమిళనాడు స్టేట్‌లో అయితే ఆపాము. ఇక్కడ ఏది తినొద్దు. ఇక్కడ ఓన్లీ పాండిచ్చేరికెళ్ళి మనము చికెన్ తిందాము. చికెను, ఫిష్ ఏదో నాన్ వెజ్. ఇక్కడ ఏది తినొద్దు. ఓకేనా? అక్కడ నాకు ఒక నాకు పాండిచ్చేరిలో ఫుడ్ ట్రై చేయాలని ఉంది. ట్రై లేదా నువ్వు లేదా నువ్వు బయట నీకు కావాలని బయట తిని నేను నేను మేమిద్దరం పాండిచ్చేరిలో నీకు అదే నా ప్లాన్. పాప చాలా డేస్ నుంచి బీచ్‌కి వెళ్దామని అడుగుతుంది. ఇంకా బెంగుళూరులో సడెన్‌గా బీచెస్ తెమ్మంటే ఎక్కడి నుండి తెస్తావు? ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎండగా ఉంటుంది. ఇప్పుడు వద్దులే అనుకోని ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఇంకా అప్పటికప్పుడు అనిపించింది పాండిచ్చేరి వెళ్దాము అని చెప్పి. ఇంకా ఒక 3 డేస్ బ్యాక్ అనిపించి ఇంకా అప్పటికప్పుడు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట.
మాత్రం చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. బీచెస్ చూద్దామని తను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళింది ఇంట్లో. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆపాము. ఇది శరవణ భవన్ తమిళనాడు స్టేట్. చాలా బావుంది. అంటే మనకి తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత మాక్సిమం అన్నీ కూడాను శరవణన్ భవన్‌లే కనిపిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్ గానీ, రెస్టారెంట్స్ గానీ, భోజనాలు గానీ చాలా బావుంది ఫుడ్ మాత్రము. ఎవరైనా ప్లాన్ అంటే ఈ వేలో వెళ్తే మాత్రం శరవణన్ భవన్‌లో తప్పకుండా ట్రై చేయొచ్చు. లాస్ట్ టైమ్ అరుణాచలం ఎళ్ళేటప్పుడు ఒకసారి దెబ్బతిన్నాము బ్రేక్‌ఫాస్ట్. సో, అందుకని ఈసారి ఎక్కడ కూడా రిస్క్ చేయలేదు. అండ్ మేము శరవణ భవన్ ఎక్కడ కనిపించినా సరే అక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసేసేవాళ్ళం. అంటే తమిళనాడు బోర్డర్‌లో. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటది. ఇంకా నేను ఎక్కడైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఆన్ ది వేలో జింగి ఫోర్ట్ అయితే కనిపించింది. తమిళనాడులో విల్లుపురం డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది యునెస్కో నామినేటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. అండ్ నేనైతే మేము ఇక్కడికి వెళ్ళలేదు. నేను దీని గురించి తర్వాత చెప్తాను. చల్లగా ఉందా? ఫ్రిడ్జ్‌లో ఉంటే చల్లగా ఉంటది కనమ్మా. నీకు మరి సైడ్ వర్షం పడకూడదు, క్లైమేట్ ఎలా ఉండాలి. నాకు అర్థం ఇంకా మబ్బు కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము జింగి ఫోర్ట్‌కి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళామంటే లేట్ అయిపోతుంది. ఎలా అయినా సరే 2 to 3 అవర్స్ అయితే తినేస్తది. సో, ఇంకా మేము హోటల్‌కెళ్ళి చెక్ ఇన్ కూడా చేయాలి. లేట్ అయిపోతుంది. ఇంకా పాండిచ్చేరి ఎక్కువ ఎండ అయిపోతే ఇంకా తనకు కూడా డ్రైవింగ్ కష్టం అవుతుంది కదా! అందుకనే మేమైతే ప్రెజెంట్ అయితే వెళ్ళలేదు. నేను తర్వాత దీని గురించి అయితే ఆన్ ది వేలో చూపిస్తాను. నీళ్ళ చెట్టినాడులో తింటే బాగుంటుంది ఫుడ్. ఇక్కడ నీకు కావాల్సిన సీ ఫుడ్ ఉంటుంది, నాన్ వెజ్ స్టైల్ బాగుంటుంది. చూద్దాం నాన్న, టైం ఉంది ఇంకా ఉంటాం ఇక్కడ. మరి బో తినకుండా వెళ్తే ఎనర్జీ రాదు కదా. అక్కడ ఉండవు, బీచ్ దగ్గర ఏమి ఉండదు, బయట తినేసి వెళ్ళాలా. ఏం ఉండదు. ఉండదు దిశమ్మ. లేదు నాకు తెలుసమ్మా. పాండిచ్చేరి ఫస్ట్ టైం. మరి నీకు రూట్ ఎలా తెలుసు? గూగుల్ మ్యాప్ ఉంది కదా, చూపిస్తుంది. నీకు రూట్ ఎలా తెలిసిందంట. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా నాన్న, నెక్స్ట్ టైం నువ్వు ఒకదాన్ని వచ్చేస్తావు. అయితే వచ్చేస్తావా? నాకు అసలు ఇండియా మ్యాప్స్ ఈ మ్యాప్ పనికి రాంది. ఏమి అలా అనేసావు? మ్యాప్ నాకు యూటర్న్ చుట్టూ తీపిస్తుంది. నేనైతే నాన్నకైతే మళ్ళీ యూటర్న్ నాన్నకి చెమటలు రావాలి. ఫైనల్లీ మేమైతే పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి పాండిచ్చేరి అది ఎంటర్ అవ్వగానే ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకోలేదు. నేను దాని గురించి కూడా చెప్తాను. అంటే మనకి హెల్మెట్లు వేసుకుని అలవాటు అయిపోయి ఇది కొత్తగా అనిపించవచ్చు. నేను డీటెయిల్గా దీని గురించి కూడా చెప్తాను. మ్యాంగో ఫారెస్ట్, నాట్ మ్యాంగో, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. Mangrove forest? Mangrove forest will go tomorrow or day after tomorrow. Why? Because it has to be in daytime, so we'll go. Today we'll have some relaxing place. Okay, let's see beach today. Tomorrow, mango forest. Not mango forest, Nana. Mangrove forest. Mangoat. Mangoat కాదు, mangrove. Tomorrow mangrove forest. And after that day,
ఫారెస్ట్ చెప్పారు. పాండిచ్చేరి మున్సిపల్ రాజీవ్ గాంధీ స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్. హోటల్స్ అన్ని బయట పెట్టుకోవాలి, పార్కింగ్స్ అన్ని కూడా. జవహర్లాల్ బాల్ భవన్. కానీ గోల్డ్ ఉంది కదా, అయినా దండం పెట్టాలా కదా. ఉన్నాయి చాలా. బ్రేక్ వేసావా? ఫ్రెంచ్ వెళ్ళా. మళ్ళీ మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వచ్చేసాము. మేము హోటల్ సన్లైట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్. అండ్ నేను పాండిచ్చేరికి మేము 4 days ఉన్న ట్రిప్కి బడ్జెట్ ఎంత అయింది కూడా నేను తర్వాత వచ్చిన కమింగ్ వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ఒక మంచి హోటల్లో కానీ రిసార్ట్లో అయితే స్టే చేయొచ్చు. అండ్ రిసార్ట్ మేము ఎందుకు బుక్ చేసుకోలేదు, ఎందుకు హోటల్ బుక్ చేసుకున్నాను అనేది కూడా నేను కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. మేము ఆ రోజు వచ్చింది సండే కాబట్టి చాలా వరకు రూమ్స్ ఫుల్గానే ఉన్నాయి. ఒకవేళ మండే వచ్చుంటే ఖాళీగా ఉండొచ్చు. బట్ చాలామంది ఏంటంటే సండే వరకు ఉండి మండే రిటర్న్ అవుతారు కదా. సో ఏంటంటే మేము సండే వచ్చాం కాబట్టి ఇంకా ఆ రోజు అయితే రూమ్స్ ఫుల్ అయి ఉన్నాయి. ఇంకా లాస్ట్ మినిట్లో మాకైతే రూమ్ అవైలబిలిటీలో ఉన్నాం. మేము మా 3 members సరిపోయేటట్టు ఎక్సోటిక్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. సఫిషియంట్ ఫర్ 3 people, అంటే ఇంక్లూడింగ్ కిడ్ 2 adultsకి అండ్ ప్లస్ 1 kidకి అయితే అది సఫిషియంట్. ఈ హోటల్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది కూడా నేను డీటెయిల్డ్గా కమింగ్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. అంతా ఒకే బ్లాగ్లో షేర్ చేసుకుంటే ఎవరైనా పర్టికులర్గా దీని గురించి సెర్చ్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి నేను దీని గురించి కమింగ్ బ్లాగ్లో అయితే చెప్తాను. అండ్ ఇక్కడైతే మేము చెక్-ఇన్ చేసుకుంటున్నాము. రిసెప్షన్ ఏరియా అండ్ అక్కడ సన్లైట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మెయిన్ టూరిజం ప్లేసెస్ ఏవైతే కవర్ చేయాలో డీటెయిల్డ్గా అక్కడైతే ఉంది. అండ్ మేము చెక్-ఇన్ చేసిన హోటల్ ఇక్కడ నుంచి అయితే ఏదైనా సరే అంటే ఏ టూరిజం ప్లేస్ కూడా చాలా మినిమల్ డిస్టెన్స్, అంటే అక్కడక్కడే ఉంటాయి. ఒక 1 kilometer 2 kilometer ఆ రేంజ్ డిస్టెన్స్లోనే ఉంది. సో నేను దాని గురించి కూడా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. అంటే మెయిన్ 4-wheelerలో ట్రావెల్ చేయడం బెటరా, 2-wheelerలో ట్రావెల్ చేయడం బెటరా, మరి రెంటల్ బైక్స్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటాను. అయితే వీడియో ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్.